7న ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్ల సమ్మె. ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు. 7న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. క్యాబ్ ఛార్జీకి కిలోమీటర్కు 25 రూపాయలు తగ్గకుండా ఫిక్స్ చేయాలని, ఇతర రాష్ట్ర క్యాబ్ ఆటోలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ర్యాపిడో దీనికి సంబంధించి ప్రభుత్వమా నీకు చెవులుంటే ఇది విను, కళ్ళుంటే ఇది చూడు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఫ్రీ బస్ పెట్టినావో ఈ ఫ్రీ బస్ వల్ల ఎంతమంది రోజువారీ ఎంతో కొంత సంపాదించుకునేటోళ్ళు కుటుంబాన్ని గడపడం కోసము, కుటుంబ అవసరాల నిమిత్తం కోసము, డిగ్రీ చదువుకున్నోళ్ళు లేకపోతే ఇతర పీజీలు చదువుకున్నోళ్ళు ఈ ఆటోలు నడుపుకుంటూ క్యాబులు నడుపుకుంటూ డ్రైవర్లుగా బతుకుతున్నారు. ఈ బతుకున్న వాళ్ళ దాంట్లో ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, ఇంకా ఏవి మిగతా ర్యాపిడో కావచ్చు, ఇవన్నీ యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ యాప్లలో వాళ్ళు కస్టమర్ నుంచి సరైన డబ్బులే తీసుకుంటారు. కానీ కస్టమర్ల నుంచి సరైన డబ్బులు తీసుకొని కస్టమర్లకు నుంచి సరైన డబ్బులు తీసుకొని ఈ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే వీటిలో పని చేస్తూ ఉన్నారో, అటాచ్మెంట్ చేసిరో వీళ్ళకు మాత్రం సరైన డబ్బులు వస్తలేవు. వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ విషయం పట్ల ప్రభుత్వం దృష్టి సాధించి ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే కండక్ట్ చేయని, ఫ్రీగా ఈ యాప్లు తీసుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అటు యాప్లకు అంటే కస్టమర్కు ఇటు పని చేసుకునేటోళ్లకు ఇద్దరికి అనుసంధానంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఆ పని యాప్ల కంటే బెటరు ఫ్రీ ఆటోలు పెట్టుని, ఆటోలు కూడా ఉచితంగా నడిపిస్తాయి. ఏముంటాయి, హైదరాబాద్లో 1,00,000 ఆటోలు ఉంటాయి. వీటికి భరించలేరా? ఇంత పెద్ద బస్సులనే భరిస్తున్నప్పుడు ఆటోలు కూడా ఫ్రీ. ఆటోలు పెట్టినా పెడతాడు, వద్దు సారు పెట్టినా పెడతాడు, ఆయనతో మళ్ళా 1000 చాలనంటూ 1000 పెట్టాలి. ఉరికి పోయి కొడతారు అప్పుడు ఫోటోగ్రాఫర్లు. గోదావరి